రెండవ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఈ వచన మధ్య భాగంలో నుంచి చదువుదాం. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునికేలోను వసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. జెన్యూన్ ఫెయిత్, నిజమైన విశ్వాసమును గురించి ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. మరి చదవబడినటువంటి లేఖన భాగంలో మరి 1 తిమోతి 2వ తిమోతి ఈ 2 పత్రికల్లో పౌలు గారు తిమోతికి రాసినటువంటి పత్రికలు. అయితే 2వ తిమోతి 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుకున్న రీతిగా ఇక్కడ ఈ తిమోతి యొక్క అవ్వ లోయి మరి తల్లి యునికే వీరి విశ్వాసం గురించి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. వారిలో ఉన్నటువంటి అలాంటి విశ్వాసం నీలో ఉన్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను అంటూ ఉన్నాడు. తిమోతి యొక్క తండ్రి గ్రీసు దేశస్థుడు, తల్లి ప్రభువును నమ్మినటువంటి యూదురాలు. మరి తిమోతి యొక్క అవ్వ లోయి అలాగే తల్లి వారు ప్రభువును అంగీకరించారు. మళ్ళీ గ్రీసు దేశస్థుడైనటువంటి తిమోతి యొక్క తండ్రి ప్రభువును అంగీకరించలేదు. అయితే ప్రేమేంటి దేవుని బిడ్డలారా గమనించండి, ఈ యొక్క లోయి మరి యునికే వీరు మొదటి తరం క్రైస్తవంలో రక్షించబడినటువంటి వారు లోయి మరియు యునికే. మరి వారికి ఉన్న విశ్వాసమును గురించి పౌలు గారు మాట్లాడుతూ అలాంటి విశ్వాసము తిమోతి నీలో ఉందని నేను రూఢిగా నమ్ముచున్నాను అంటూ ఉన్నాడు. ప్రేమంటే దేవుని బిడ్డలారా గమనించండి, మరి తిమోతి అవ్వ మరియు తల్లి అవ్వ అయినటువంటి లోయి తల్లి అయినటువంటి యునికే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి నిజమైన విశ్వాసం జెన్యూన్ ఫెయిత్ సిన్సియర్ ఫెయిత్ కలిగి ఉన్నటువంటి వారు. చూడండి, చిన్నప్పటి నుండి కూడా తిమోతికి వారు దేవుని లేఖనాల గురించి బోధిస్తూ ఉన్నారు. దేవుని వాక్యాలని చదివిపించేటువంటి వారు, దేవుని భయభక్తుల్లో పెంచినటువంటి వారుగా చూస్తూ ఉన్నాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలను చదువుకుందాం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండుము. దేవునికి స్తోత్రం. ఈ వచనాల్లో జ్ఞాపకం చేసుకుంటే తిమోతి బాల్యము నుండి తన చిన్న వయసు నుండి దేవుని లేఖనాలను చదివేటివాడు, ధ్యానించేటువంటి వాడు. మరి వాళ్ళ అవ్వ లోయి తల్లి యునికే నుండి దేవుని లేఖనాలు నేర్చుకోవడం, దేవుని వాక్యాన్ని ధ్యానించడం తిమోతికి చిన్ననాటి నుండి బాగా అలవాటయ్యాయి. దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగినటువంటి వాడు. తిమోతి జ్ఞాపకం చేసుకుంటే వారి యొక్క అవ్వ తల్లి ప్రార్థన ప్రోత్సాహము వారి యొక్క నిజమైన విశ్వాసం ద్వారా తిమోతి ఒక మిషనరీగా, ఒక పాస్టర్గా, మంచి దైవ సేవకులుగా పౌలు తరపున ప్రాతినిధ్యం వహిస్తూ ఒక రిప్రజెంటేటివ్గా క్రొత్త నిబంధన సంఘాలలో పనిచేసినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం మరి చదవబడిన లేఖనాల నుండి మనము నీవు నేను మనమందరం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే తిమోతి యొక్క తల్లి అలాగే అవ్వ వారిలోనున్నటువంటి విశ్వాసము, అవ్వలోనున్న విశ్వాసము అలాగే తల్లిలోనున్న విశ్వాసము, అలాంటి గొప్ప విశ్వాసము తిమోతిలో కూడా ఉన్నది. దేవునికి స్తోత్రం. కనుక వారి ప్రార్థన, వారి వాక్య ధ్యానము, వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం, మరి మొదటి తరం క్రైస్తవుల్లో రక్షించబడినటువంటి వీరు మంచి భక్తి కలిగినటువంటి వారు. చిన్ననాటి నుండే తన మనవణ్ణి లోయి అలాగే తల్లి తన కుమారుణ్ణి బాల్యము నుండే భక్తి శ్రద్ధలతో పెంచినట్లు, దేవుని వాక్యంలో పెంచినట్లు, దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడిగా చేసినట్లు 2వ తిమోతి
3వ అధ్యాయం 14-15 వచనంలో మనం చూస్తూ ఉన్నాం. బాల్యము నుండే ప్రియ సహోదరి సహోదరుడా, మరి యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన నీవు, యేసు ప్రభువుని నమ్మినటువంటి నీవు నిజమైన విశ్వాసం, సిన్సియర్ ఫెయిత్ లేదా జెన్యూన్ ఫెయిత్ కలిగి ఉన్నావా? నిజమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నావా? అవును అని ఆ మాట అడిగితే మీరందరూ చెప్తారు, ఎస్ బ్రదర్, నేను నిజమైన విశ్వాసం కలిగి ఉన్నాం, నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్మాను, యేసయ్యను నమ్మి సంవత్సరం అయింది లేదా 6 నెలలు అయింది, ఇన్ని సంవత్సరాలు అయిందని చెబుతారు. మంచిది, దేవునికి స్తోత్రం. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, మీ కుమారుడో లేదా మీ మనముడో లేదా మీ సంతానం, మీ గర్భఫలాలు, నీవు ఎలాంటి విశ్వాసాన్ని అంగీకరించావు, నువ్వు ఎలాంటి భక్తి కలిగి ఉన్నావు, నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఎలా ప్రభు సన్నిధికి వెళుతున్నావు, ప్రభు సన్నిధి ఎలా ఉంటూ ఉన్నావు, దేవుని సాక్షిగా ఎలా వింటూ ఉన్నావు, దేవుని సత్య సువార్తను అనేకులకు ఎలా ప్రకటిస్తున్నావు, అది నీవు చిన్ననాటి నుండి నీ బిడ్డలకు లేదా నీ మనుమ సంతానానికి నేర్పవలసి ఉన్నది. ఇఫ్ ఇట్ ఈస్ ఏ జెన్యూన్ ఫెయిత్, ఇఫ్ ఇట్ ఈస్ ద సిన్సియర్ ఫెయిత్, అది నిజమైన విశ్వాసం అయితే, అది జెన్యూన్ ఫెయిత్ అయితే, మరి లోయి ఆమెలో ఉన్నటువంటి విశ్వాసము, అలాగే యునికే తిమోతి తల్లి ఆమెలో ఉన్నటువంటి విశ్వాసము తిమోతిలో ఉన్నదని పౌలు గారు చెప్తున్నారు. రూఢిగా నేను నమ్ముచున్నాను అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీలో ఉన్న విశ్వాసం, నీలో ఉన్న ప్రార్థన, నీలో ఉన్నటువంటి గొప్ప విశ్వాసము, నీలో ఉన్నటువంటి పట్టుదల కలిగి ప్రార్థన చేయడము, నీలో ఉన్నటువంటి ఆ రాత్రి జాములో ప్రభువుతో పెరుగులాడి ప్రార్థన చేయడము, నీలో ఉన్న ఆ నిజమైన విశ్వాసం, వేకువజామున లేచి ప్రార్థన చేయడం, దేవుని లేఖనాలను ధ్యానించడం, దేవుని సువార్తను అనేకులకు ప్రకటించడం, యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో ఏం చేశాడో నీ స్నేహితులకి బంధువులకి సువార్తను ప్రకటించడం, సాక్షిగా నిలబడడం నువ్వు చేస్తున్నావా? చూడండి, తల్లిదండ్రులు మీరు మీ పిల్లలను ఎలాంటి శిక్షణ ఇవ్వగలుగుతున్నారు, ఎలాంటి భయభక్తుల్లో పెంచుతున్నారు? మరి తిమోతి తల్లి అలాగే తిమోతి అవ్వ, వారిలో ఉన్న విశ్వాసము తిమోతిని ఒక గొప్ప సేవకుడిగా, ఒక మిషనరీగా, గొప్ప దైవ సేవకునిగా రూపుదిద్దడానికి తోడ్పడింది. ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీకున్న విశ్వాసం, నువ్వు చెప్పావు నాకు కూడా నిజమైన విశ్వాసం ఉందని. నీ నిజమైన విశ్వాసం మరి మీ బిడ్డల్లో మార్పు తీసుకొస్తూ ఉందా? నీ బిడ్డలు రక్షణ పొందారా? మారు మనసు పొందారా? బాప్తిస్తం తీసుకున్నారా? క్రమంగా దేవుని సన్నిధికి వెళుతున్నారా? దేవుని వాక్యానికి లోబడుతున్నారా? దైవ సేవకులకు లోబడుతున్నారా? దైవ ఆజ్ఞలకు లోబడుతున్నారా? దైవ లేఖనాలను ధ్యానిస్తూ ఉన్నారా? ప్రేమటి దేవుని బిడ్డలారా, తిమోతి అవ్వ, తిమోతి తల్లి, వీరు ఆ రీతిగా బాల్యము నుండి తిమోతిని పెంచారు. అలాంటి విశ్వాసం కలిగినటువంటి వాడు తిమోతి. కనుక కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని సంఘాలలో పౌలు గారి ప్రతినిధిగా ఉంటూ ఆయా సంఘాలలో పనిచేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ విశ్వాసం ఎలా ఉంది? నీ విశ్వాసం నిజమైన విశ్వాసమా? లేదా యేసుక్రీస్తు ప్రభు నమ్ముకొని అలాగే నామకార్థంగా ఉంటూ ఉన్నావా? ప్రభువుని నమ్ముకొని నీ మటుకు నువ్వు ఎవరికి సువార్త ప్రకటించకుండా, నీ జీవిత సాక్ష్యం ఎవరితో పంచుకోకుండా మౌనంగా అలాగే ఉండిపోయావా? నీ నిజమైన విశ్వాసం ఏది? నీ నిజమైన విశ్వాసం, నీలో ఉన్నటువంటి ఆ భక్తి, ఆ ప్రార్థన, ఆ విశ్వాసం నీ బిడ్డలకు, నీ మనుమ సంతానానికి నీవు వ్యాపింపజేస్తున్నావా? వారికి నేర్పిస్తున్నావా? చిన్ననాటి నుండి వారిని క్రమశిక్షణలో పెంచుతున్నావా? దేవుని మందిరానికి అలవాటు చేస్తున్నావా? అయితే అలాగ చేస్తున్నట్లయితే నీది నిజమైన విశ్వాసం, జెన్యూన్ ఫెయిత్. నీ బిడ్డలు గొప్పగా దీవించబడతారు. నీ బిడ్డలు ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఈ భూప్రపంచంలో ఎక్కడున్నా నీవు నేర్పిన ఆ భక్తి జీవితం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, నీలో ఉన్న గొప్ప విశ్వాసం, నీలో ఉన్న నిజమైన విశ్వాసం వారికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎందుకంటే నీవు నేర్పినటువంటి ఆ భక్తి, ఆ ప్రార్థన, బాల్యం నుండి నీవు నేర్పినటువంటి దేవుని లేఖనాలు ధ్యానం చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటే నీ కుమారుడు లేక నీ కుమార్తె ఏ దేశంలో ఉన్నా, ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా దేవుడు వారికి తోడుగా ఉండి అన్ని విషయాల్లో దీవించి వర్ధల చేసి ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, మీ బిడ్డలను నిజమైన విశ్వాసం లేదా జెన్యూన్ ఫెయిత్ కలిగిన నీ బిడ్డలను, నీ మనుమ సంతానాన్ని దేవుడు తన పరిచర్యలో తప్పకుండా వాడుకుంటాడు. ఆ దిశగా నీ బిడ్డలను, నీ మనుమ సంతానాన్ని
నువ్వు నడిపిస్తున్నావా? లేదు బ్రదర్, నేను అలా చేయటం లేదు. నా మటుకి నేను ఉండిపోయాను, నా మటుకి నేను ప్రార్థనకి వెళ్తున్నాను, నా కుటుంబ సభ్యులను తీసుకెళ్ళటం లేదు, నేను ఒక్కదాన్నే ప్రార్థనకి వెళ్తున్నాను, నేను ఒక్కనే ప్రార్థనకి వెళ్తున్నాను, నేను ఒక్కనే ప్రార్థన చేసుకుంటాను, నేను ఒక్కనే బైబిల్ చదువుకుంటున్నాను, నేను ఎవరికి చెప్పట్లేదని ఇలాంటి స్థితిలో ఉన్న నీవు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం నుండి నీ కుటుంబం కోసం ప్రార్థన చేసి, నీ కుటుంబంతో కలిసి ప్రార్థన చేయడం, నీ పిల్లలతో కలిసి ప్రార్థన చేయడం, మీ పిల్లలు కుటుంబంతో కలిసి దేవుని మందిరానికి వెళ్ళడం ప్రారంభించు. నీలో ఉన్న భక్తి, విశ్వాసం, నీ ప్రార్థనా జీవితం, దేవుని వాక్యాన్ని ధ్యానించడం, లేఖనాలను ధ్యానించడం, మారు మనసు, రక్షణ అనుభవం గురించి, బాప్తిస్మం గురించి మీ బిడ్డలకు బోధించండి, నేర్పించండి, ప్రభు సన్నిధికి తీసుకెళ్ళండి. ఒక దినాన వారు ఆశీర్వదించబడిన జనాంగముగా పౌలు గారు చెప్పినట్టు, అయ్యా మీ అవ్వలో ఉన్నటువంటి భక్తి, మీ తల్లిలో ఉన్నటువంటి భక్తి నీలో కూడా ఉందని నేను చూస్తూ ఉన్నాను, నేను రూఢిగా నమ్ముతూ ఉన్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అలాంటి భక్తి, నీలో ఉన్న భక్తి, నీలో ఉన్న ప్రార్థనా శక్తి నీవు బాల్యం నుండి నీ బిడ్డలకు నేర్పించవలసిందిగా ప్రభు పేరు తెలియపరుస్తూ ఉన్నాను. నిజమైన విశ్వాసం. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావు? బాల్యం నుండే నీ బిడ్డలకు ఎలాంటి భక్తి జీవితాన్ని, దేవుని వాక్యాన్ని, దేవుని లేఖనాలను ధ్యానం చేయడం, ప్రార్థించడం, మందిరానికి వెళ్ళడం ఇవి నేర్పించినట్లయితే వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై వాళ్ళు ఎక్కడున్నా సరే ఇలాంటి విశ్వాసానికి, నీవు కలిగిన ఆ నిజమైన విశ్వాసానికి అలవాటు పడి క్రమంగా దేవునిలో ఉంటారు, క్రమంగా దేవుని వాక్యాన్ని చదువుతారు, క్రమంగా దేవుని సన్నిధికి వెళ్తారు. దేవుడు తప్పకుండా వారిని దీవిస్తాడు. వారికి ఎలాంటి శ్రమలు, ఎలాంటి కష్టాలు, ఎలాంటి ఆపదలు వచ్చినా వారు ఆ విశ్వాసాన్ని తొలగిపోరు. నిజమైన విశ్వాసం యేసుక్రీస్తు ప్రభు నమ్మడం, ఆయన లోకరక్షకుడని, దేవుని కుమారుడని, ఆయన ద్వారా మన పాపములు తీసివేయబడతానని, ఆయన మన పాపములు తీసివేయడానికి లోకానికి కన్య మరియ గర్భాన్ని లోకానికి వచ్చాడన్న సత్యాన్ని గ్రహించి ఆయనే లోకరక్షకుడని నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు కలువరి శిలువలో భూమికి ఆకాశానికి మధ్య వేలాడ తీయబడ్డాడని, ఆయన సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి 3వ దినాన్ని లేచాడు. ఆయన ఎందుకు నువ్వు విశ్వసించావా? నువ్వు విశ్వసించావా? నిజమైన విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావా? నిజంగా యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినటువంటి వారు, యేసయ్యను విశ్వసించినటువంటి వారు, యేసయ్యను తన హృదయంలో అంగీకరించినటువంటి వారు ఎవరు కూడా యేసయ్యను ప్రకటించకుండా, యేసయ్య సువార్త ప్రకటించకుండా, యేసయ్య వారి జీవితంలో ఏం చేశాడో ఆ సాక్ష్యం పంచుకోకుండా ఊరుకూ ఉండరు. ఏదో ఒక చోట, ఏదో ఒక సందర్భంలో, ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర వాళ్ళ స్నేహితులతోనో బంధువులతోనో ప్రభువును కూర్చున్నటువంటి మాటలు, ప్రభువు చేసినటువంటి గొప్ప కార్యములు, ప్రభువును కూర్చున్నటువంటి రక్షణ, మారు మనసును గురించి వాళ్ళు ప్రకటిస్తూనే ఉంటారు. అదే నిదర్శనం, అదే నిజమైన విశ్వాసం. ప్రభువుని ఎరిగినటువంటి వారు, ప్రభు యందు విశ్వాసం కలిగినటువంటి వారు, నాకు నిజమైన విశ్వాసం ఉంది, నేను ప్రభువు నమ్మానన్నటువంటి వారు వాళ్ళు ఊరకనే ఉండరు. ప్రభువు కోసం ఏమైనా చేయని తలపెడతారు. ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటికి భయపడరు, దిగులు పడరు, వేసారిపోరు. నా ప్రభువు ఉన్నాడు, నా సమస్యలకి మించిన ప్రభువు గొప్పవాడు, నా కష్టాలు, నా ఇరుకులు, నా ఇబ్బందులు వీటన్నిటికీ మించినటువంటి వాడు మా ప్రభువు గొప్పవాడు. నాలో ఉన్న ప్రభువు గొప్పవాడు. ఈ లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. ప్రేమంటే దేవుని బిడ్డలారా, నీది నిజమైన విశ్వాసమా? నిజమైన విశ్వాసం అయితే నీకు వచ్చిన కష్టాలను బట్టి, శ్రమలను బట్టి నువ్వు కృంగిపోవు. ప్రభు వైపు చూడు, నువ్వు వేసారిపోవు. ఎందుకు నాకు పరిస్థితి ఇలా జరిగింది, నాకెందుకు ఇలాంటి అప్పులు వచ్చాయి, ఎందుకు ఇలా సమస్య వచ్చింది, ఈ లోకంలో ఎవరికీ లేని కష్టాలు నాకే వచ్చాయి. ఇటీవల కాలంలో ఒక సహోదరిని దర్శించాను, మాట్లాడుతూ ఉన్నాను. సహోదరి చెప్తుంది, బ్రదర్ ఏ సమస్య అయినా ఉండొచ్చు బ్రదర్, ఈ అప్పుల సమస్య ఉండకూడదు బ్రదర్. ఈ అప్పుల సమస్య ఉంటే నిద్ర ఉండదు, ఆహారం ఉండదు, ప్రశాంతంగా ఉండదు. ఏ సమస్య అయినా ఉండొచ్చు కానీ అప్పుల సమస్య ఉండకూడదు. ప్రియ సహోదరి సహోదరుడు, నేను చెప్తున్నాను, నీకు ఎలాంటి సమస్యలు వచ్చినా నీ దృష్టి, నీ ఆలోచన ప్రభువు మీద కేంద్రీకరించు. నిజంగా నువ్వు ప్రభువుని అంగీకరించినట్లయితే ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు భయపడవు, వేసారిపోవు, సొమసిల్లిపోవు, నిరుత్సాహమైన మాటలు మాట్లాడు, అవిశ్వాసమైన మాటలు మాట్లాడు. నీలో నిజమైన విశ్వాసం ఉంటే ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు వచ్చినా నా ప్రభు కోసం నేను నిలబడతాను,
నేను నిలబడతాను అని ధైర్యంగా నిలబడతావు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కొన్ని సమస్యలు, కొన్ని కష్టాలు, చెప్పుకోలేని సమస్యలతో ఎదురవుతున్నావేమో, బాధపడుతున్నావేమో. నువ్వు దిగులు పడవద్దు. ప్రభువు నీకు జయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. యేసయ్య నీకు సహాయం చేయబోతున్నాడు. నిజమైన విశ్వాసం కలిగి ప్రభు మీద ఆనుకో, ప్రభు నీకు సహాయం చేస్తాడు. రండి, ఇదన మీకోసం ప్రత్యేకించి ప్రార్థన చేయబోతూ ఉన్నాను. మీలో ఎవరికైనా ఏ సమస్యలైనా ఉన్నట్లయితే కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. అలాగే మీ శరీరం మీద ఎక్కడ వ్యాధి, ఎక్కడ జబ్బు, ఎక్కడ సమస్య ఉందో ఆ స్థలంలో మీ కుడి హస్తాన్ని ఉంచండి. ప్రత్యేకించి నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. స్వస్థపరచువాడు ప్రభు, నేను కాదు. కనుక కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య నీ జీవితంలో ఈ దినాన గొప్ప కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపా కనికరము గల మా నాయన, ప్రేమ కలిగిన మా తండ్రి, అద్భుత ఆశ్చర్య కార్యము చేయ మా యేసయ్య, మీ పరిశుద్ధ నామానికి వందనములు, స్తోత్రాలు. పరిశుద్ధ ఆత్మదేవ, త్రియేక దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇదిగో తండ్రి, ఇంతవరకు నీ యొక్క వాక్య సందేశాన్ని విని నిజమైన విశ్వాసం గురించి నాయన విన్నటువంటి నీ ప్రియబిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. అలాంటి విశ్వాస జీవితంలోకి నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించిన నీ ప్రియబిడ్డలు మీరు కనికరించండి ప్రభువా. వారికి ఉన్నటువంటి కుటుంబ సమస్యలు, కోర్టు సమస్యలు, అప్పుల సమస్యల్లో నుంచి యేసు నామములో విడుదల గ్రహిస్తూ ఉన్నాం. నాయన వారి కుటుంబాలను మీరు కట్టమని వేడుకుంటూ ఉన్నాం. ఇదిగో తండ్రి, చదవబడిన లేఖన భాగంలో లోయి, అలాగే యునికే వారి విశ్వాసము తిమోతిలో ఎలా ఉందో అలాంటి విశ్వాసము అయ్యా మా బిడ్డలకు మేము నేర్పించడానికి, అలాంటి భక్తిలో నడిపించడానికి, క్రమంగా ప్రభుత్వాన్ని తీసుకువెళ్ళడానికి మీరు కృప చూపమని వేడుకుంటూ ఉన్నాం. ఇదిగో తండ్రి, ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి నీ కుమారుణ్ణి, కుమార్తెను దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నాం. జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న మీ ప్రియబిడ్డలను కనికరించండి. ఆయన చక్కటి ఉద్యోగములు యేసు నామములో వారికి అనుగ్రహిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, సమస్యల చేత బాధపడుతున్న నీ బిడ్డలను కనికరించమని వేడుకుంటూ ఉన్నాం. వారి కుడి హస్తం వారి శరీరంలో ఉంచి ఉండగా ఆ స్థలంలో ఉన్న వ్యాధిని, ఆ కిడ్నీ వ్యాధిని, ఆ గుండె సంబంధించిన వ్యాధులను నాయన, ఇదిగో తండ్రి, క్యాన్సర్కి సంబంధించిన వ్యాధులను నాయన, మానసిక రుగ్మతలను, ఆ బోన్ క్యాన్సర్ను, ఇదిగో తండ్రి, ఆ చర్మ వ్యాధులతో బాధపడుతున్న ఈ బిడ్డలను నాయన, ఆ గాయములను మీరు తాకండి, ముట్టండి ప్రభువా. మీ గాయముల ద్వారా ప్రభు మాకు స్వస్థత కలుగుతున్నది నాయన. మీ అమూల్యమైన శిలువ రక్తాన్ని ఇదిగో నీ ప్రియబిడ్డలు ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించి ఉన్నారో వారి యొక్క నడినెత్తు మొదలుకొని అరికాలు వరకు, నరముల్లో, ఎముకల మూలుగుల్లో మీ అమూల్యమైన శిలువ రక్తమును ప్రవహింపచేయమని నాయన, వ్యాధిని, క్రిమిని, ప్రతి విధమైన చీకటి దురాత్మ శక్తులను నజరేయుడైన యేసు నామములో గద్దించి బయటికి వెళ్ళగొడుతున్నాం నాయన. ఇప్పుడే మీరు తాకుతున్నందుకు స్తోత్రాలు. ఇప్పుడే వారిని విడుదల అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. దయ్యపు శక్తుల చేత, ఆయన సాతాను శక్తుల చేత ఆయన నిద్ర లేకుండా ఆయన పలు రకాలుగా పీడింపబడుతున్న నీ బిడ్డలను కనికరించి వారిని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం నాయన. వ్యాపారంలో నాయన నష్టపడిన నీ ప్రియబిడ్డలను నూరంతల ఆశీర్వాదం యేసు నామములో కలుగును గాక నాయన. వారు ప్రారంభించిన వ్యాపారము నాయన, కంపెనీలు నాయన, అదిగో నూతనంగా ప్రారంభిస్తున్న వాటన్నిటినీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నాం ప్రభువా. అద్భుత కార్యం యేసు నామములో కలుగును గాక. దేవానికి వందనాలు. గర్భఫలాలు, సంతానం కోసం ఎదురు చూస్తున్న ప్రియబిడ్డలను కనికరించండి. వారి గర్భాల మీద పనిచేస్తున్న దురాత్మ చీకటి శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం. చక్కటి గర్భఫలములు యేసు నామములో వారికి అనుగ్రహిస్తున్నాం తండ్రి, మీకు వందనాలు. యేసయ్య, అదిగో తండ్రి, వివాహాల కోసం ఎదురు చూస్తున్న ప్రియబిడ్డలను కనికరించండి ప్రభువా. చక్కటి జీవిత భాగస్వాములను ప్రభువా నాయనా, వారి జీవితంలోకి నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రియ తండ్రి, మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇదిగో నాయనా, ఈ ప్రార్థనలు ఏకీభవించి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, మీరే మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకున్నాం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సంబంధం మనకును సర్వలోకంలోని సకల పరిశుద్ధులకు మదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.